శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం సద్గురు వాక్యోపదేశము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. నిన్న సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, తండ్రికి బిడ్డ ప్రయోజకుడై తన స్వశక్తిపై స్వతంత్రుడుగా నిలబడి అవసరమైతే 10 మందికి చేయూతనివ్వగలగాలని ఉంటుంది. కానీ దాని ఎల్లకాలం కావలసిన దానికల్లా తన దగ్గర చెయ్యి జాపేవాడుగా ఉండాలనిపించదు. అంటే సామాన్యమైన తండ్రికే ఇలా ఉంటుంది తపన. బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి, వాడు స్వతంత్రంగా నిలబడాలి, అవసరమైతే 10 మందికి చేయూతనివ్వాలి. కానీ ఎల్లకాలం తండ్రి దగ్గర చేయి జాపి అడుక్కునే పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి మామూలు తండ్రికే ఉంటుందన్నమాట. అంటే ప్రాకృతమైన దేహాన్ని ప్రసాదించే పామరుడు స్వార్థపరుడు అయిన తండ్రికే ఇంత తపన ఉంటుంది కదా. అలాంటిది తల్లి తండ్రి గురువు దైవము తానే అయిన ప్రేమమూర్తికి సద్గురువుకు ఎంత ఆరాటం ఉంటుంది. సాయి ఆదేశించేది మనం సాధ్యమైనంత త్వరగా ఏమీ కోరనక్కర్లేని స్థితిని చేరాలని, అదే దుఃఖ నివృత్తి అనమాట. ఆ స్థితిని చేరాలని చెప్పి బాబా మన నుంచి ఏ సద్గురువైనా ఆశించేది అదేనట. ఇక్కడ ఇంకా ఏం చెప్పారంటే మాస్టర్ గారు, అంటే అదే దుఃఖ నివృత్తి. ముక్తి పొందాలనే భక్తునికి ఉన్న కోరిక కన్నా ఇంకా అసలు ఎన్నో రెట్లు ఆరాటం సద్గురువుకు ఉంటుంట. భక్తుల్లో ముక్తి పొందాలి అన్న కోరిక ఉంటుంది, అంటే ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంట. వాళ్ళకి ఎప్పుడు వీడికి ఎలిజిబిలిటీ వస్తుందా, ఎప్పుడు ఇచ్చేద్దామా అన్నట్టుగా ఆరాటం సద్గురువుకి అంతకన్నా ఎన్నో రెట్లుగా ఉంటుందట. అటు నిర్హేతుకమైన ప్రేమ స్వరూపు కనుకనే అతడు దైవం, నిజమైన తల్లి తండ్రి ఆప్తుడు. అతడట్టి ప్రేమమయుడని దానికి తోడు సర్వజ్ఞుడని మనం విశ్వసించడమే అతన్ని గురువుగా తలచడం. అంటే అట్టివాణ్ణి మనం ఏమి కోరాలి? ఆయన సర్వజ్ఞుడు, ప్రేమమయుడు ఇవన్నీ చెప్పుకుంటూనే ఉంటామండి. అంటే ఆయన అన్నీ తెలిసిన ఆయన కదా. మన పట్ల ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది. ఎంతో కరుణామయుడు అంటాం కదా. ఎన్నోసార్లు మనకు ఎన్నో అనుభవాలు జరుగుంటాయి, ఎన్నోసార్లు రక్షించారు ఆయన, మనకు అన్నీ తెలుసు. ఆయన సర్వజ్ఞుడు, ఆయన తెలియంది ఏముందంటాం. ఆయన్ని చాలా మనం ఇష్టపడతాం, పూజిస్తాం, ప్రార్థిస్తాం, నివేదనలు పెడతాం, అన్నీ చేస్తాం కదా. అలాంటి మరి సద్గురువుని మనం అసలు ఏం కోరాలి అంటున్నారు కదా. అలాంటి ఆయన్ని మనం అసలు ఏం కోరాలి? అట్టివాడిని మనం ఏం కోరాలి? అదే అసలు గురువుగా తలచడం అంటే అదే అనమాట. ఆయన్ని విశ్వసించడమే గురువుగా తలచడం అంటే అలాంటి స్థితి ఆయన మనకి కానీ మనం కోరుతూనే ఉంటాం అన్నమాట. అందుకని మనం దాన్ని కోరుతున్నామంటే నిజమైతే దాన్ని సులభంగా పొందేలాగా యోచించడం ఎలాగో ఆయన బోధిస్తే దాన్ని ఎందుకు ఆచరించము? మరి చెప్తున్నారు అట్లాంటి స్థితి ఉంది, మంచిది, ఇది ఏదైనా చెప్తున్నారు. మనకి చెప్తున్నా సరే మనం దాన్ని దానికి అలా యోచించడం ఎలాగా? ఆయన బోధన ఆచరించడానికి ఎందుకు మనం బాధపడుతున్నాం? ఎందుకు ఆచరణ చేయటం లేదు? అంటే దుఃఖ నివృత్తికై మనకు సత్యమైన కోరిక లేదన్నమాట. మిగతా అన్ని కోరికలు మనకు ఉన్నాయి, కానీ దుఃఖ నివృత్తికి మాత్రం మనకి కోరిక లేదు. అంటే ఏమీ కోరలక్కర్లేని స్థితి కావాలి, దుఃఖం అక్కర్లేని స్థితి కావాలి. అట్లాంటి కోరిక మనకు లేదు. బలంగా చూస్తే మనం ఏదో మనం జీవిస్తున్నాం, కష్టం వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నాం, కష్టాలు తీరుతున్నాయి, కొన్ని తీరట్లేదు, కాసేపు విశ్వాసం వచ్చి పొంగుతోంది, కాసేపు కృంగుతోంది, ఇలా ఏదో జీవితం అటు ఇటుగా ఏదో నడుస్తుంది అంతే. మన మామూలు జీవితాలు ఎట్లా నడుస్తూ ఉంటే అలాగే అది కూడా ఏదో నడుస్తుంది అంతే. అంతకుమించి పెద్దగా ఏం లేదు ప్రోగ్రెస్. మనకేమనిపిస్తుంది? దుఃఖ నివృత్తికై మనకి సత్యమైన కోరిక లేదు. అందువలన నిజంగా నాకు దుఃఖ నివృత్తి కావాలి. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి నాకు ఏంటన్నది ఆయన తెలుసు, నాకేమి ఇవ్వాలో. నేనేమీ ఆయన కోరనక్కర్లేదు అసలు. అదే కదా
మనం కోరుకోవాల్సి. ఆయన అన్నీ తెలుసు అన్నప్పుడు ఆయనకి ఏం ఇవ్వాలో తెలుసు కదా, మనకి ఏది మంచిదో ఆయన తెలుసు కదా, ఆయన ఏమీ కోరక్కర్లేదు కదా. మరి అది సంపూర్ణ విశ్వాసం అంటే. కానీ మనకి ఉండదు. మనం విశ్వాసం అన్న అంటాం కానీ ఆ పదం చాలా లోతైన పదం అది, విశ్వాసం అనేది. నిజంగా కోరనిదే ఆయన ఎందుకు ప్రసాదించాలి? అలా వివేకంతో యోచించడానికి సంసిద్ధుడు కాని వ్యక్తికి నిజంగా దుఃఖోపనాశనం అవసరం లేదన్నమాట. మనం దాన్ని కోరితే ఆయన ఇవ్వకుండా ఉంటారా? మనం ఏం నిజంగా కోరట్లేదు. దుఃఖ నివృత్తి కావాలని మనమేమో ఆయన్ని ప్రార్థించట్లేదు, కోరట్లేదు. మరి అదంతా ఏంటి? మనదంతా బూటకమైన భక్తి మనదంతా. ఆ బూటకాన్ని గుర్తించలేని వాడు దైవం ఎలా అవుతాడు? ఆయన గుర్తించారండి మన బూటకాన్ని. అది దీని సారాంశం ఒక్కటే అనమాట. ఎన్ని కోరికలు తీరినా, ఎన్ని కష్టాలు తొలగినా లభించే తృప్తి తాత్కాలికమే, మరలా కొత్తవి తలెత్తుతూ ఉంటాయి. కారణం అజ్ఞానమే. అది ఇక్కడ చెప్తున్నది అనమాట. దీనికి వివేకం చాలా అవసరం అని చెప్పారు. ఆ వివేక పర్యవసానమే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. అప్పుడు నిజమైన భక్తి ఏమవుతుంది? సాత్వికమైన భక్తి అవుతుంది. అది ఎట్లాంటి భక్తి అంటే సాయినాథుల వారికి వారి గురువు పట్ల కలిగిన భక్తి, మాస్టర్ గారికి వారి సద్గురువు అయిన సాయినాథుల వారి పట్ల కలిగిన భక్తి, అట్లా అనమాట. అందుకే ఇంకా బాబా ఏం చెప్పారు? కావాలన్న కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు అని బాబా చెప్పిన సారాంశం ఇదే. భక్తి తదితర సాధనల విషయం కూడా నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయి అన్న సూత్రాన్ని పాటించడం అంటే ఇదే అని చెప్పారు. అసలైన జీవిత గమ్యము దైవమని, ఆయనే సర్వస్వమని, ఆయన ఇదివరకే మనలో ప్రతిష్ఠించిన ఆత్మరూప శాశ్వతానందమని పోదని మానవులు అంటే ఆయన ప్రతిష్ఠించిన మనకి ఆత్మరూప శాశ్వతానందం పోదు ఎప్పుడు, మిగతావన్నీ పోతాయి మనకి. అది అందుకే దానికి సింబాలిక్గానే మానవులు ఇచ్చింది నిలవదు, దైవం ఇచ్చింది పోదు, మానవులు ఇచ్చింది నిలవదు అని చెప్పారనమాట. శ్రీ సాయి వాక్యాలపై విశ్వాసంతో పరోక్షంగా దాన్ని తెలుసుకోవాలి. మొదట వివేకంతో ఆలోచించుకోవాలి, తర్వాత మనకి సాయి వాక్యాల మీద విశ్వాసంతో పరోక్షంగా మనం తెలుసుకోవాలి. తదనుసారం ఆయన సూచించిన బాటన యత్నంతో నడిచి ప్రత్యక్షానుభవంగా దాన్ని తెలుసుకొని దుఃఖ నివృత్తిని పొందడమే ముక్తి. యత్నంతో నడవమని చెప్పారు ఇక్కడ. నిన్న కూడా ఈ పాయింట్ చెప్పుకున్నాం మనం. మన యత్నం కావాలి దీంట్లో అని చెప్పి. అయితే ఇట్టి సమత్వ స్థితి ఒక్క రోజులో కుదిరేది కాదు. సరే అబ్బో బాగుందండి, ట్రై చేసేద్దాం, ఏమిటో చేస్తున్నాను రావట్లేదు అనుకుంటున్నాం. ఈ సమత్వ స్థితి రావట్లేదు మనకి. కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటాం కదా. ఈ సమత్వం అనేది ఎందుకు మనకి రావట్లేదు? ఈ మేఘాలు, సూర్యుడు, భూమి, అట్లా విత్తనాలు మొలిస్తే మొలిచాయి అనుకోవట్లేదు, అవి ఎండిపోయాయి అనుకోవట్లేదు. అవి సమత్వం. అట్లాంటి స్థితి అన్న పని అవి చేసుకుపోతున్నాయి. అట్లాంటి స్థితి మనకు ఎందుకు రావట్లేదు? ప్రకృతిలో అది ఒకటి ఉంది కదా, చూపిస్తున్నారు ఉదాహరణ మనకి. అట్లాంటిది మనకెందుకు రావడం లేదు ఈ స్థితి అంటున్నారు. అయితే అలా అని మనం ఇది ఒక్క రోజులో కుదిరేది కాదని చెప్తున్నారు. ఇదేదో ఒక్క రోజులో చదువుకుని ఈరోజు మనం సత్సంగంలో ఈ సమత్వం వచ్చేసేయాలి అని అనుకుంటే ఏదో ఒక్క రోజులో వచ్చేది కాదు. ఎప్పటికప్పుడే అట్టి స్థితి కుదరలేదని నిస్పృహ చెందనక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా మనం చదువుకున్నా అని అనుకుని నిస్పృహ చెంది ఇట్లా అవసరం లేదు. ఈ లోపున మానవ నైజాన్ని అనుసరించి కష్టసుఖాలు మనస్సును కలతపెడుతూనే ఉంటాయి. ఈ లోపు ఏమవుతుంది మనకి? ఆ స్థితి పొందే లోపట మానవ నైజాన్ని అనుసరించి, మన నైజాన్ని అనుసరించి కష్టసుఖాలు మనస్సును ఎట్లా కలతపెడుతూనే ఉంటాయట. ఎందుకంటే మనకి ఇంకా స్థితి రాలేదు కదా, అందుకని మన నైజాన్ని అనుసరించే మన మనస్సు కలతపడుతూనే ఉంటుంది. అంతవరకు మన కష్టాలను, కోరికలను ఆయనకు మనస్ఫూర్తిగా నివేదించి వాటి కొరకే ప్రార్థించవచ్చు. ఇదంతా చదువుకుని మనం కంగారు పడ్డాం కదా. ఇప్పుడు కాస్త మనకి మాస్టర్ గారు ఊరట కలిగించే మాటలు చెప్తున్నారనమాట. అంతవరకు మన కష్టాలు, కోరికలను ఆయనకి మనస్ఫూర్తిగా నివేదించి వాటి కొరకే ప్రార్థించవచ్చు. మన కష్టాలు, కోరికలు ఏమైనా ఉంటే మనం వాటిని మనస్ఫూర్తిగా ఉంటే ఏంటంటే ఉంటాయి, అందుకని మనస్ఫూర్తిగా ఆయనకి నివేదించి వాటి కొరకే మనం ప్రార్థించవచ్చు అని చెప్తున్నారు. అందుకే బాబా కూడా చెప్పారు, మొదట అందరూ నా దగ్గరికి అట్లాగే వస్తారు, కోరికలు తీరి స్థాయి చిక్కిన తర్వాత వారు నన్ను సన్మార్గానికి వస్తారు, అనుసరిస్తారు నన్ను అని చెప్పారు.
వారందరి ప్రార్థనలో మన్నించడం భక్తుల అనుభవాల్లో చూస్తున్నాం. మనం లీలామృతం చూసినా, ఏ గ్రంథం సాయి సన్నిధి చూసినా, సాయినాథుల వారి భక్తుల ప్రార్థనలు అన్నీ మన్నించడం మనం ఎన్నో వారి భక్తుల అనుభవాల్లో మనం చూసాం ఎన్నో. అట్లా అని ఎల్లకాలం వాటిలోనే మునిగి తేలుతూ మనమట్టి అతీత స్థితికి రాలేదుగా, అది మన వంటి వారికి సాధ్యమా అన్న వ్యర్థ ప్రాలాపాల మాటున మన నిష్క్రియతను పదిలపరుచుకుంటే ప్రయోజనం లేదు. ఇక్కడ మళ్ళీ చెప్పారు మాస్టర్ గారు, అదేమవుతుంది, దానివల్ల ఏమవుతుంది, మనకు ఒక పొరపాటు భావన కూడా వచ్చేసి సరే బాబా తీరుస్తున్నారు, మనం ప్రార్థిస్తున్నాం తీరుస్తున్నారు, మన కష్టాలు తీరుతున్నాయి, కోరికలు తీరుతున్నాయి అంటే మనం ఇలాగే మన జీవితం నడిచిపోతే చాలు, మన జన్మిట నడిచిపోతే చాలు కదా, ఎల్లకాలం ఇట్లాగా. మనకు అలాంటి స్థితి ఏం రాలేదు కదా. అబ్బో సమత్వం రావాలంటే చాలా కష్టం, ఏ మాస్టర్ గారికో సరిపోయింది కానీ మనకెట్లా అనేసి అనుకుంటూ మనం అట్టే అతీత స్థితికి రాలేదుగా అనేసుకుని, అది మన వంటి వారికి సాధ్యమా, అది మనలాంటి వాళ్ళకి సాధ్యమా, ఎక్కువ వింటూ ఉంటామండి ఈ మాటలన్నీ. ఈ మాటలు ఎక్కువ వింటాం మనం, మనలాంటి వాళ్ళకి కాదు. ఎందుకు రాశారు మాస్టర్ గారు ఇంత కదా. అందుకని మనలాంటి వారికి సాధ్యమా అన్న వ్యర్థ ప్రారాపాల మాటున మన నిష్క్రియతను పదిలపరుచుకుంటే ప్రయోజనం లేదు. అది మన నిష్క్రియత, వ్యర్థ ప్రాలాపాలన్నమాట. అట్లాంటి మాటలన్నేసుకున్నా మన వల్ల కాదులే, మనది కాదులే, మనకు సాధ్యం అబ్బో ఎక్కడో మాస్టర్ గారు లాంటి వాళ్ళు మహాత్ములు చేసేది అది అనేసి అలా అయితే వారు మనకు చెప్పరు. ఇట్లా ఆచరించండి, ఇలా ఉండొచ్చు, ఇది ఒక స్థితి ఉంది, దాన్ని మానవుడు పొందాలి, ఇవన్నీ చెప్పరు. బాబా ఇంతలా అనరు, మాస్టర్ గారు ఇంతలా రాయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం ఇప్పుడు చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా అయితే మనం ప్రార్థిస్తూ కూర్చోవచ్చు, ఎంత తీరుస్తూనే ఉంటారు. కాదు, అవి ఎప్పుడో బ్రేక్ పడతాయి, అవుతాయి. అందుకని చెప్తున్నారు, ఈ లోప స్థితిని అందుకో, నీకు అర్హత వచ్చే వరకు చూస్తూ ఉంటాను, అర్హత రాగానే అది దానికోసం అర్హత కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. అదే అందుకని ఏం చెప్తున్నారు, మన నిష్క్రియతను పదిలపరుచుకుంటే ప్రయోజనం లేదు. ఒక వంక శక్తినంతటిని వినియోగించి వివేచించి మనసును సమత్వంలో మరల నిలుపుకునే యత్నం చేస్తుండాలి. అందుకే యత్నం కూడా చేయమని చెప్తున్నారనమాట. ఒక వంక శక్తినంతటిని వినియోగించాలట, వివేచించి మన మనస్సును సమత్వంలో మరలా నింపుకునే యత్నం చేస్తుండాలి. క్రమంగా నానాటికి మన శ్రేయస్సు నెడతెగక ఏమారక కనిపెట్టే సద్గురువు ఉన్నాడన్న విశ్వాసాన్ని బలీయం చేసుకుంటూ మన అడగవలసిన ఆవశ్యకత లేదని గుర్తుంచుకో యత్నిస్తుండాలి. ఏమని యత్నించాలట, మరలా ఆ సమత్వ భావాన్ని నిలుపుకుంటూ యత్నం చేయాలట. క్రమంగా రోజుకి మన శ్రేయస్సును ఏమారక ఆ సద్గురువు కనిపెట్టి ఉంటారు అని చెప్పి ఆ విశ్వాసాన్ని బలం చేసుకుంటూ మనం అడగవలసిన అవసరమే లేదు, ఆవశ్యకతే లేదు అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. నాపై నీ దృష్టిని నిలుపు, నీపై నా దృష్టిని నిలుపుతాను అన్నవారి వాక్యాన్ని స్మరించి అందులో మొదటి అంశాన్ని మనం నిర్దిష్టంగా నెరవేర్చడమే రెండవ అంశానికి అర్హులమయ్యే మార్గమని గుర్తించాలి. ఎంత బాగుంటుంది తెలుసా అండి. ఇది నాకు చాలా నచ్చుతుంది, ఇది చాలా నచ్చేది. ఇది అందరూ అనేస్తూ ఉంటారు మామూలుగా కదా, మనం అందరూ అనేసుకుంటాం. ఇది నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను, చాలా సింపుల్గా అనేసుకుంటాం. అది నాకు కొంతకాలం అర్థం కాలేదు. దృష్టి నిలపడం అంటే ఏంటి అంటే కాసేపు మనం ఏదో ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకునేదాన్ని. నేను అట్లాగే అనుకున్నాను. నెమ్మదిగా కొద్దిగా వారి దయ వలన కొంచెం అర్థమైంది. నాపై నీ దృష్టి నిలుపు అంటే ఏదో కాసేపు మనం చేసుకుంటున్నట్టు ఒక గంట పారాయణ చేస్తాను, లేకపోతే ఒక అరగంట చేస్తాను, లేదా 2 పేజీలు చదువుతానండి, లేకపోతే అరగంట సత్సంగం చేస్తాను, లేకపోతే వారానికి 1 రోజు సత్సంగం చేస్తానండి, నా బుద్ధి పుడితే సేవ చేస్తానండి, లేకపోతే లేదండి, ఏదైనా అనిపిస్తే ఆరతి చేస్తానండి, లేకపోతే లేదండి. ఇట్లా కాదు. నాపై నీ దృష్టి నిలుపు అంటే ఏంటి, నిరంతరం ఆయన పట్ల, ఆయన మీదే మన దృష్టి ఉండాలి. ఎల్లప్పుడూ ఆ సద్గురువు మీదే మన దృష్టి ఉండాలి. మనకు సాధ్యమా? చాలా కష్టం. మిగతా వ్యవహారాలు మనకు చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన మీద దృష్టి నిరంతరం అసలు ఆ రోజంతా పెట్టాలంటే ఒక్కరోజు ట్రై చేయండి. ఒక్కరోజు నియమం పెట్టుకొని ఈ రోజంతా నేను అంటే అవసరమైనవే మాట్లాడతాను. యాక్చువల్గా అమ్మగారు చెప్పేవారటండి ఇది.
అవసరమైనవి మాట్లాడుతూ అట్లా దీక్షలాగా చేయాలట. దీక్ష అన్నమాట. అవసరమైన మట్టుకే మాట్లాడాలి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. మాట్లాడకుండా మన దృష్టి అంతా ఆయన మీదే పెట్టుకుని చేయాలి. చేసినా మన దృష్టి ఆయన మీదే ఉండాలి. అనవసరపు మాట రాకూడదు. మన ఆలోచనలో కూడా అనవసరమైన ఆలోచన రాకూడదు. అలా అమ్మగారు ఒక్కరే అట్లా చేయగలిగేవారట, మిగతా ఎవరు చేయలేకపోయేవారట. చూడండి, అంత కష్టం అన్నమాట. దృష్టి నిలపడం, దృష్టి పెట్టడం అంటే అంత కష్టమైంది. అది మనం చేసుకునే దాన్ని బట్టి ఏదో ఎప్పుడు బాబానేనండి, మాకంతా బాబా అండి, ఎప్పుడు మా ఇంట్లో బాబా స్మరణేనండి. అబ్బే కరెక్ట్ కాదు. అది ఎవరైనా, నేనైనా మీరే, ఎవరైనా సరే కాదు. అది కాదు దృష్టి నిలపడం అంటే. సాయినాథులు వారు ఎంతలాగా వారి గురువు మీద దృష్టిని నిలిపారు చెప్పండి. అట్లా మాస్టర్ గారు ఎంతలా దృష్టి నిలిపారు. మనకు కూడా ఇచ్చారు ఛాన్స్ ఎట్లా నిలపాలో కదా. ఏది చేస్తున్నా సరే ఆయన సేవగా చేయడము, అలా అవన్నీ ఒక్కొక్కసారి మనం కుదిరితే ఒక్కొక్కసారి కుదరదండి. అది రోజంతా కూడా మనకు కుదరదు. కొన్నిట్లో చేస్తాం, కొన్నిసార్లు చేయలేకపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనమే మర్చిపోతాం, కొన్నిసార్లు అది డిస్టర్బెన్స్ అవుతుంది, లేకపోతే కొన్నిసార్లు ఏదో సాధ్యపడని ఇది వస్తుంది. అట్లా రకరకాలుగా అవుతూ ఉంటుంది మనకి. ఒక్కరోజు కూడా కనీసం మనం రోజంతా దృష్టి ఆయన మీద పెట్టలేం. ఒకవేళ ఏమైనా పెట్టినా మనకి ఏమవుతుందంటే అది అభ్యాసం లేకపోవడం వలన అదొక ఏమనాలి దాన్ని, ఒక భారంగా అయిపోతుంది. అది అట్లా చేయడం అనేది మనకు భారంగా అయిపోతుంది. ఎందుకంటే మనకు మామూలు ఈ వ్యవహారాలు మనకు అలవాటు, మనకు అది అభ్యాసం అయిపోయింది. అందువల్ల అది చాలా కష్టంగా ఉంటుంది. మనకి పరీక్షకు చదువుకుంటున్న వాడికి ఎంతలా ఉంటుందో అంత భారంగా ఉంటుంది. నేను ఉదాహరణ చెప్పాను, అంతా అనట్లేదు. వాడు చూడండి భారంగా ఫీల్ అవ్వరు. పరీక్షకి వెళ్ళేవాడికి ఎవడైనా పరీక్ష అనేసి ఆనందంగా రాసినాడు కదా, అవునా? నేను ఉదాహరణ చెప్తున్నానండి. వాడు భారంగా రాస్తారు, పాపం భారంగా ఉంటుంది వాళ్ళకి. అమ్మో చదువుకుందంతా రాయాలి, ఇట్లా భారం ఉంటుంది కదా. అట్లా మనం ఒక రకమైన భారాన్ని ఫీల్ అవుతాం అన్నమాట. అది నేను చెప్పేది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్న వారి వాక్యాన్ని స్మరించి అందులో మొదటి అంశాన్ని మనం నిర్దిష్టంగా నెరవేర్చడమే రెండో అంశానికి అర్హులమయ్యాని అర్థం. ఆయన మన మీద దృష్టి నిలపాలంటే ముందు మొదటి అంశానికి అర్హత తెచ్చుకోవాలట. అది చెయ్యాలట. మొదటి అంశానికి అర్హత తర్వాత చెప్తాను. ముందు మొదటి అంశాన్ని సరిగ్గా చేయమంటున్నారు. అంటే ఆయన మీద దృష్టి నిలపడం అన్నదాన్ని నిర్దిష్టంగా సరిగ్గా చేయాలట. చేస్తే అప్పుడు రెండో అంశానికి అర్హత తెచ్చుకోడంట. అప్పుడు ఆయన మన మీద దృష్టి నిలుపుతారట. మనం చూస్తారు అప్పుడు ఆయన, లేకపోతే ఆయన చూడరు, తలపక్కే తిప్పుకుంటారు. బాబా తలపక్కే తిప్పుకుంటారు. అందుకని ఇక్కడ నిర్దిష్టంగా నెరవేర్చడమే రెండో అంశానికి అర్హులమయ్యే మార్గం అని గుర్తించాలి. అలా చేస్తే అంతకంతకు నిజమైన శరణాగతి కుదురుతుంది. అలా చేస్తేనే మనకి నిజమైన శరణాగతి కుదురుతుందని చెప్తున్నారు. ఆయన మీద దృష్టి నిలపడం అదేమీ ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఆయన మీద దృష్టి నిలపడం అన్నది అనుకున్నంత తేలిక కాదు, మనం ఇప్పుడు చెప్పుకున్నంత తేలిక కూడా కాదు. కనీసం కొద్దిగా అయినా మనం చేస్తామని మాస్టర్ గారు ఇవన్నీ పెట్టారు. చక్కగా ఉదయం పారాయణ చేసుకోవడం, ఆరతులు చేసుకోవడం, సత్సంగం చేసుకోవడం, సేవ చేసుకోవడం, రోజు కాసేపు మిగతా గ్రంథాలు, పారాయణ గ్రంథాలు కాకుండా మిగతా రచనలన్నీ చదువుకోవడం, మిగతా మహనీయుల చరిత్రలు చదువుకోవడం, ఏ పని చేస్తున్నా వారి సేవగా చేయడము, ఇవన్నీ అసలు ఎన్ని పెట్టారు. పుణ్యక్షేత్రాలు ఇవన్నీ మొత్తం అసలు క్షేత్ర దర్శనాలు కానీ ఇవన్నీ అసలు ఎన్ని చూడండి, బోళ్ళు ఉంటాయి. ఆ భజన చేయడం కానీ, పూజ చేయడం కానీ, ఏదైనా తీసుకోండి, ఏదైనా సేవ చేయడం కానీ, ఇవన్నీ ఏంటి, ఆయన మీద దృష్టి నిలపడం కోసం అన్నమాట. పొద్దున్నే మనం పళ్ళు తోముకున్నప్పటి నుంచి కూడా అసలు లేవడంతో, పళ్ళు తోముకోవడం కాదండి, నిద్ర లేవడంతో మొదలు పెట్టుకోవచ్చు. అసలు అలా జరగవలసింది అది. రాత్రి స్మరణతో పడుకుంటే మళ్ళీ పొద్దున్న స్మరణతో లేస్తుంటే ముందు అది అభ్యాసం చేయాలి. ఫస్ట్ రాత్రి స్మరణతో పడుకోవడం అభ్యాసం చేయాలి. స్మరణతో పడుకోగలగాలంటే ఇదంతా చాలా విచిత్రంగా ఉంటుందండి. ఈ సైకిల్ అంతా ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే అవుతుంది, నేను ఇంకా ఫస్ట్ స్టెప్ కూడా వేయలేదనిపిస్తుంది మనకి మనం ఆలోచించుకుంటే. ఈ స్మరణ చేస్తూ పడుకోవాలంటే రోజంతా మనకి బాగుండాలి.
రోజంతా బాగుండాలి. రోజంతా బాగుండాలంటే పొద్దున్న హాయిగా ఆయన స్మరణతో లేవాలి. పొద్దున్న హాయిగా ఆయన స్మరణతో లేవాలంటే రాత్రి బాగా రాత్రి మనం స్మరణతో పడుకోవాలి, చక్కగా పడుకోవాలి, పిచ్చి పిచ్చి కాకుండా. ఇవన్నీ అసలు ఆ లింక్ చూసుకుంటే ఎలా ఉంటుందో. పొద్దున్న లేచి మొహం కడుక్కుంటున్నప్పుడు కూడా చక్కగా ఆయన గురించి అనుకుంటూ చేసుకోవాలన్నమాట. ఆయన నీ మంచి మాటలు మాట్లాడడానికి, నీ సేవ కోసమేననేసి, నిన్ను తలుచుకోవడానికి కోసమే అనేసి చక్కగా మొహం కడుక్కోవడం. ఇలా అన్నీ స్నానం చేస్తున్నప్పుడు మాస్టర్ గారు చెప్తారు, గంగాజలంతో అట్లా చేస్తున్నాం, పవిత్ర జలాలతోటి స్నానం చేస్తున్నాను, ఆయన పూజ కోసం మనం ఉపక్రమిస్తున్నామని, ఆయన సేవ కోసం ఉపక్రమిస్తున్నామని అలా చేసుకోవడం. అలా అండి ప్రతిదీ అనమాట. ఆయన సేవ, వంట వండుతుంటే ఆయన సేవ, ఏం చేస్తున్నా, ఎవరికైనా మనం భోజనం పెడుతుంటే ఆయన ప్రసాదంగా పెడుతున్నామన్న సేవ, ఆయనకే పెడుతున్నామన్న భావనతోటి, బాబాకే పెడుతున్నామన్న భావనతోటి, మనం తింటున్నదంతా ఆయన ప్రసాదం అన్న భావనతోటి తిన్నాము. ఇవన్నీ నిజంగా ఆయన ప్రసాదమే, కాందేది ఇది మొత్తం ఈ సృష్టి అంతా ఆయన ప్రసాదమే, కాందేది ఏదైనా సరే ఆయన ప్రసాదమే. ఇక్కడ మనం ఏం చేస్తున్నా, ఈరోజు ఇక్కడ కూర్చున్నట్టు మాట్లాడుకుంటున్నామంటే ఆయన ప్రసాదమే. ఈ సమయం మనకు ఆయన ఇచ్చింది ఆయన ప్రసాదమే. నోరు ఆయన ప్రసాదం, వింటున్న మన చెవులు ఆయన ప్రసాదం, ఈయన ముఖ్యంగా గ్రంథాలు ఆయన ప్రసాదం. ఏది కాదు, మనం పుట్టడం అన్నీ మొత్తం ఆయన ప్రసాదం. అది గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆయన మీద దృష్టి నిలపడానికి మాస్టర్ గారు ఇచ్చారు. ఇంత అద్భుతంగా ఎవరు ఇచ్చి ఉండరండి మాస్టర్ గారు చెప్పినట్టుగా. నాకు అనిపిస్తుంది అలాగా. ఎవ్వరు చెప్పండి అలాగా. రోజంతా ఎట్లా మనం గడపాలి, ఆయన మీద దృష్టి పెట్టడం అంటే ఎలాగా అన్నది. నాకు అందుకే మాస్టర్ గారి గ్రంథాలు చాలా అద్భుతం, అంటే మనకి చాలా తేలిగ్గా అందించారు అనిపిస్తుంది. సాధన ఇలా చేయొచ్చు అన్నదాన్ని ఆయన చాలా సులువుగా అందించారేమో అని నాకు అనిపిస్తుంది. మిగతా రకాలుగా అయితే ఇంకా కాంప్లికేటెడ్గా ఉండేదేమో, మాస్టర్ గారు చాలా సులువుగా ఇచ్చారని అనిపిస్తూ ఉంటుంది. నా చదువుతుంటే చేయగలిగితే మనం చెయ్యాలి, దాని తగ్గ చేయొచ్చు అని చెప్తున్నారు మాస్టర్ గారు. గట్టిగా మనం అభ్యాసం స్టార్ట్ చేస్తే కొంత ప్రయత్నం అయితే చేయొచ్చు ఖచ్చితంగా దాన్ని. అందుకని అంటే మనలాంటి వాళ్ళ కోసమే ఆయన వచ్చి దిగొచ్చి చెప్పారు, మీకు కూడా ఉందిరా, మీరు తరించవచ్చు, కంగారు పడకండి, తరించవచ్చు, ఏం పర్వాలేదు, నేనున్నాను, ఇదిగో నేను ఇస్తున్నాను మీకు అని చెప్పి. అందుకే మనలో ఒకరిగా ఆయన వచ్చారు మాస్టర్ గారు. అది మాస్టర్ గారిలోని ప్రత్యేకత. మనలో ఒకరిగా మనతోటి ఉంటూ మనకి ఇలా బోధించి మన తరింపజేయడానికి వచ్చిన దత్తస్వరూపమే పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు, అమ్మగారు అన్నమాట. బాబా తత్వాన్ని మనకు అర్థమయ్యేలాగా ఆయన అనుసరించడానికి, ఆయన మార్గంలో నడవడానికి మనకి ఆయన చేయూతనిస్తూ మనకు వచ్చారనమాట వారు. అంతవరకు నిజమైన శరణాగతి కుదురుతుంది. అలా చేస్తేనే, ఆయన మీద దృష్టి నిలిపితేనే మనం. అందుకు ఒక విషయాన్ని గమనించాలి, దీనికి ఒక విషయం గమనించాలని చెప్తున్నారు. సాయి చరిత్రలో ఎక్కువ భాగం భక్తుల కష్టాలను తొలగించడం, కోరికలను తీర్చడమే అయినా కొందరి విషయంలో ఆయన కల్పించుకోకపోవడం ఉన్నది. ఇక్కడ చూడండి, ఇందుకు ఒక విషయాన్ని గుర్తించాలట. ఇది ఇంపార్టెంట్దండి చాలా అందరికీ, మనందరికీ. సాయి చరిత్రలో ఎక్కువ భాగం ఏముంటుంది, బాబా భక్తుల కష్టాలు తొలగించడం, కోరికలు తీర్చడం, ఇవన్నీ ఉంటాయి. మనం చదువుకుంటే లీలామృతం తీసుకుంటే ఎన్నో అసలు బాబా లీలలు, ఎన్నో అనుభవాలు భక్తులకి కదా, వాళ్ళ కష్టాలు తీరడం, ఇవన్నీ వాళ్ళ కోరికలు తీరడం, ఇవన్నీ. కొందరు విషయాల్లో ఆయన కల్పించుకోకపోవడం ఉన్నది. కొందరు విషయాల్లో ఆయన కల్పించుకోలేదు. కొన్ని ఉన్నాయి చూడండి. ఒక అమ్మాయి ఏదో అమ్మాయికి బతికించడు బాబా, బతికించమని ఎంత ప్రాధాయపడినా ఆయన బతికించడు. ఆయన కల్పించుకోలేదు. నువ్వు కల్పించుకోక ఈ విషయంలో అని చెప్పారు ఒక భక్తుడు అడిగితే. అలాగా కొన్నిట్లో ఆయన కల్పించుకోలేదు. ఇట్లాంటి సన్నివేశాలు మనకి లీలామృతంలో ఉన్నాయి, చూడండి ఒకసారి కావాలంటే. అటువంటప్పుడు ఆయనపై అసంతృప్తి చెందడం తగదు. మనకు అందులో కూడా ఉంది. అలాగే కొన్ని విషయాలు ఆయన కల్పించుకోరు. అటువంటి విషయాల్లో మనం అసంతృప్తి చెందడం అనేది తప్పు. మన ఆత్మ పరిపాకం దృష్ట్యా మన పూర్వ కర్మానుసారం అట్టి సమస్యలను అనుభవించడం ఆవశ్యకమని, కొండను కాల్చడంలాగా నగలు తయారు చేయడానికి కానీ, శుద్ధి చేయడానికి కానీ, బంగారం కరిగించడంలాగా
గుర్తించి తృప్తిగా వారి అతీత సంకల్పాన్ని స్వీకరించాలి. ఎంత బాగా చెప్పారో చూడండి. ఇది మనందరికీ అవసరమైనదండి. చాలా కొన్నిసార్లు అనుకుంటా, ఏంటి బాబా ఇట్లా చేశారు, ఇది ఎందుకు, ఈ కష్టాన్ని ఎంత ప్రార్థిస్తున్నా సరే, ఇంతలా చేస్తున్నా సరే ఆయన ఎందుకు తీర్చట్లేదు అని అనిపిస్తుంది మనకి. ఈ సమస్య ఎందుకు ఇట్లా అనిపిస్తుంది. ఇలా ఈ సిచ్యువేషన్ ఆయన మార్చగలరు కదా, ఆయన సర్వసమర్థుడు, తెలుసు కదా, సర్వసమర్థుడు ఆయన. మనకు తెలుసు, అంతకుముందు ఎన్నో అనుభవాలు కూడా మనందరికీ ఉన్నాయి, ఎన్నో మార్చిన అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. అందుకని మనం ఏమనుకుంటాం, ఇదేంటి ఇట్లా చేశారు అనుకుంటాం, అసంతృప్తి చెందుతాం. ఆయన మీద విశ్వాసం సడలుతుంది, అసంతృప్తి చెందుతాం. అది తప్పని చెప్తున్నారు మాస్టర్ గారు. అది తగదు. మన ఆత్మ పరిపాకం దృష్ట్యా మనకు అది అవసరం అన్నమాట. మన ఆత్మ పరిపాకానికి మన పూర్వకర్మానుసారం అట్టి సమస్యలను అనుభవించడం ఆవశ్యకం. మన పూర్వకర్మను అనుసరించి అలాంటి సమస్యను మనం అనుభవించడం అనేది అవసరంట. అది అవసరం కాదు ఆయనకి తెలుసు. అవసరం కాకపోతే తీసేస్తారు. మనకు అవసరం కాబట్టే దాన్ని అలా ఉంచారు. ఆ పరిస్థితిని కానీ, ఆ కష్టాన్ని కానీ, అట్లాంటి సిచ్యువేషన్ ఆయన ఉంచారంటే మనకు అది అవసరం కాబట్టి. కొండను కాల్చడం లాగా కదా, కొండను కాలిస్తే కానీ అది చక్క కొండగా తయారవుతుంది. కొండను కాల్చడం లాగా, నగను తయారు చేయడానికి కానీ, శుద్ధి చేయడానికి కానీ, బంగారాన్ని కరిగించడం లాగా, ఒక నగ తయారవ్వాలన్నా ఏం చేయాలి, దాన్ని శుద్ధి చేయాలన్నా బంగారాన్ని ఏం చేయాలి, బాగా కాల్చాలి, కరిగించాలి. గుర్తించి తృప్తిగా అలా గుర్తించాలట. అయితే కానీ కాలిస్తే కానీ కొండ గట్టిపడి చక్కగా తయారవదు, ఉపయోగకరంగా తయారవదు. అలాగే బంగారాన్ని నగ చేయాలంటే ఆ బంగారాన్ని కాల్చి కరిగించాలి కదా, మంటల్లో పెట్టాల్సిందే, దాన్ని నిప్పులో పెట్టాల్సిందే. అప్పుడే చక్కటి అందమైన నగ వస్తుంది. అలా గుర్తించి తృప్తిగా వారి అతీత సంకల్పాన్ని స్వీకరించాలి. అది గుర్తించి వారి అతీతమైన ఆ సంకల్పాన్ని, ఇది బాబా నాకు అవసరం కాబట్టి ఇది ఇలా ఉంచారు, ఈ పరిస్థితి ఇలా ఉంచారు, ఈ కష్టాన్ని నాకు ఇలా ఉంచారు, నేను దీన్ని సాధనగా ఎట్లా మార్చుకోవాలి, దాన్ని సాధనగా మార్చుకోవాలి, మనం చేసుకోవాలి. ఆయన ఆనందిస్తారు, బా నిలబడ్డాడు అని ఆయన ఆనందిస్తారు. అది మన వ్యాధిని బట్టి వైద్యుడిచ్చిన మందు చేదుగా ఉన్న విశ్వాసంతో స్వీకరించినట్లు. ఇది ఎక్కువ తరచుగా మనం మాస్టర్ గారి గ్రంథాల్లో చూస్తూ ఉంటాం కదా. డాక్టర్ వ్యాధి బట్టి మందు ఇస్తారు. అలాగే చేదుగా ఉందని మందు వేసుకోకపోతే ఎట్లా తగ్గుతుందా మనకి? నాకు చేదు మందు వద్దు, తీపి మందు కుదరదు, నీ వ్యాధికి చేదు మందు వాళ్ళు తీసుకో అన్నాడే, తీసుకోవాల్సింది కదా. అలాగే బాబా మనకున్న భవరోగానికి ఏ మందు ఇవ్వాలో ఆయన తెలుసు. మనకున్న దానికి మన కరిగించాలి కదా, మన సంస్కారాలను అన్నిటినీ. అది అవసరం కాబట్టి ఆ సమస్యను ఉంచారు. అది అవసరమే కాబట్టి ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది, ఆ సంఘటన అట్లా ఉంది మనకి, ఆ పరిస్థితి అట్లా ఉంది మనకి, అది ఆ కష్టం అట్లా ఉంది మనకి. దాన్ని తీర్చలేదంటే మనకు అది అవసరం అన్నమాట. అది అందుకని విశ్వాసంతో ఆ మందు స్వీకరించాలి, బాబా ఇచ్చిన దాన్ని. అట్టి స్థితిలో కూడా నిష్ఠా సబూరిలతో ఆయనపై విశ్వాసంతో మన దృష్టిని నిలపాలి, దీనిని అభ్యసించాలి. అదే సాధన. సాధన అంటే అదే అని చెప్తున్నారు. మనం సాధన అంటే ఏదో అనుకుంటాం. చూడండి, సాధన అంటే ఏం చెప్పారు? అట్టి స్థితిలో కూడా నిష్ఠా సబూరిలతో, అలాంటి స్థితిలో కూడా ఆయన తీయలేదు కష్టం, ఆ పరిస్థితిని మార్చలేదు, ఆ సంఘటన అట్లాగే ఉంది. అలాంటి పరిస్థితిలో కూడా నిష్ఠా సబూరిలతో ఆయనపై విశ్వాసంతో మన దృష్టిని నిలపాలి. ఆయనపై విశ్వాసం చెదరకుండా ఆయనపైన విశ్వాసంతో ఆయన మీద దృష్టిని నిలపాలి. దీనిని అభ్యసించాలి, దాన్ని ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. అదే సాధన. అదే సాధన అంటే అదే. ఎలా ఉన్నా పరిస్థితి ఏదైనా, ఏ కష్టమైనా, ఎట్లా అయినా ఆయన మీద దృష్టి నిలపడమే. సర్వకాల సర్వావస్థల యందు ఆయన యందు దృష్టి నిలపడమే. అదే చేయవలసింది. అదే సాధన అంటే. అదే సాధన అని చెప్పారు మాస్టర్ గారు. నిరంతరం ఆయన మీద దృష్టి పెట్టుకుంటే అనన్య చింతయంతోమా చెప్పారు కదా. ఆ శ్లోకం అంతా మనకి అప్లై అవుతుంది, మనం ఆచరిస్తున్నాం దాన్ని. కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని అప్పుడు అనన్యంగా చింతన చేస్తున్నాం ఆయన్ని, మామూలుగా కాదు. అప్పుడు అది ఆయన పైన దృష్టి నిలపడం అంటే అనన్య చింతన చేయాలట, ఎల్లప్పుడు ఏమారకుండా అనన్య చింతన. అది వస్తుంది అప్పుడు. చూసారు మాస్టర్ గారు అంత అసలు అద్భుతంగా చెప్పారు అక్కడ. అది రేపు ఇంకా మిగిలింది మనం చెప్పుకుందామండి. చాలా బాగుంది, చాలా బాగా రాశారు మాస్టర్ గారు. అందుకని ఏది తీరకపోయినా మనం, ఏ కష్టమైనా కోరిక కానీ తీరినప్పుడు మనకు అది అవసరమే కాబట్టి ఆయన చేశారు.
మనం నేర్చుకోవాల్సింది ఉంది, దాంట్లో నేర్పిస్తున్నారు. ఆయన తెలుసు కదా ఏం చేయాలో అని విశ్వాసాన్ని సడలకుండా, ఆయనపై భక్తిని సడలకుండా నింపుకుని దాన్ని సాధనగా మనం చక్కగా చేసుకోవాలి, సాధనగా మలుచుకోవాలి. అందుకే కుంతిదేవిట కృష్ణ పరమాత్మ అందుట అడిగారట ఆవిడ, నాయన నాకు ఎప్పుడు కష్టాలు పెట్టన్నట్ట. ఎందుకమ్మా అంటే, అలా అయితేనే నా దృష్టి నీ మీద నేను ఎప్పుడు పెట్టగలుగుతాను, కష్టాలతో ఉండి నిరంతరం నేను ప్రార్థించుకోగలుగుతాను నేనని చెప్పారు అన్నట్టు ఆవిడ కుంతిది. ఎలా అడిగిందో మహాతల్లి చూడండి అసలు. అలా అదనమాట. అందుకని ఇప్పుడు అనన్య చింతన అనేది అట్లా చేయాలి అని చెప్తున్నారు మాస్టర్ గారు. అదే సాధన అని చెప్తున్నారు. రేపు మిగిలిన చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.